హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి అమ్మా, ఇది ఎవరికి అని అంటే జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి మనకి తొందరలో ఎగ్జామ్ ఉంది. ఏంటి? డిఎంజిటి R23 డిఎంజిటి. దిస్ ఇస్ ఫర్ R23 రెగ్యులేషన్. నాన్న మీరు కనుక ఎంఎఫ్సిఎస్ అనుకోండి, నాకు కమెంట్ చేయండి. మీ ముందు రెగ్యులేషన్ R20 వాళ్ళకి ఎంఎఫ్సిఎస్ అని ఉంది, అండ్ జేఎన్టీయు గురజాడ విజయనగరం వాళ్ళు ఎంఎఫ్సిఎస్ అంటారు, అండ్ జేఎన్టీయు కాకినాడ వాళ్ళు డిఎంజిటి అంటారండి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ యూనిట్ యాక్చువల్గా థర్డ్ యూనిట్ మనకి ఏంటిది? కాంబినేటరీస్ అండ్ రికరెన్స్ రిలేషన్స్. చాలా మంది ఈ కాంబినేషన్స్ చూసి భయపడిపోయి యూనిట్ వదిలేస్తారు. అస్సలు వదిలేయొద్దు. యూనిట్లో ఫుల్కి ఫుల్ ఎక్కడొస్తాయి నేను చెప్తాను. మేడం మరి నేను కాంబినేషన్స్ చదవకుండా ఈ ఒక్కటి చదివితేనే 14 మార్క్స్ వస్తాయా అని డౌట్గా ఉందా? చూడండి నేను చెప్తాను ఎలా వస్తాయని. అది ఏ విధంగా అనలైజ్ చేయాలనేది కూడా చెప్తాను. మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది? కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్. యాక్చువల్గా మీకు ఇది బేసిక్ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఫస్ట్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లోది. అసలు బేసిక్ ఏంటిది? మనకి బేసిక్ పర్మిటేషన్ కాంబినేషన్స్లో బేసిక్ కౌంటింగ్ ఎలా చేస్తాము, సర్క్యులర్గా ఉంటే ఏంటిది, అండ్ పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్స్ ఉంటే ఏంటిది, అండ్ వితౌట్ రిపిటేషన్స్ ఉంటే ఏంటి. ఈ విత్ రిపిటేషన్స్ వితౌట్ రిపిటేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది సర్క్యులర్ పర్మిటేషన్ నుంచి వస్తుంది. అదే విధంగా రిస్ట్రిక్టెడ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి, అంటే ఐదర్ విత్ రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్ ఫర్ పర్మిటేషన్ రావచ్చు, లేదా రిస్ట్రిక్టెడ్ పర్మిటేషన్ కాంబినేషన్స్ నుంచి రావచ్చు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను ఇంపార్టెంట్వి, అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళండి. ఏది రాకుండా అది అటెంప్ట్ చేస్తారు. అండ్ ఇందులోనే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బైనామియల్ మల్టీనామియల్. మీరు అస్సలు వదిలేదు, షూర్ షార్ట్స్ చూసుకొని వెళ్ళండి. బైనామియల్ మల్టీనామియల్ కోఎఫిషియెంట్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము? డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, లేదు అంటే బైనామియల్ ప్రూఫ్ అండ్ మల్టీనామియల్ ప్రూఫ్ రావచ్చు. ఓకే, అండ్ ఈ బైనామియల్ మల్టీనామియల్ ప్రూఫ్ నేర్చుకోవాలంటే చాలా చాలా క్లియర్గా మీకు టెక్స్ట్ బుక్లో లేని విధంగా నేను ప్రూవ్ చేశాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి, అప్పుడే మీలాంటి చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ మీరు మేడం మరి నేను ఈ ఒకటేమో కాంబినేషన్స్, అందులో మళ్ళీ మరి ఇక్కడ నుంచి ఎలా వస్తుంది క్వశ్చన్, ఇక్కడ నుంచి ఎలా వస్తుంది, రికరెన్స్ రిలేషన్స్ నుంచి ఎలా వస్తుంది అంటారు కదా. ఫస్ట్ ఎలా అడుగుతారో చెప్పి తర్వాత ఏ క్వశ్చన్ ఏ బిట్లో వస్తుందో చెప్తాను. అండ్ రికరెన్స్ రిలేషన్స్లో ఎలా అడగొచ్చు అని అంటే మనకి ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ ఉంది, సెకండ్ ఆర్డర్ ఉంది, అండ్ థర్డ్ ఆర్డర్. థర్డ్ ఆర్డర్లో మనకి హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ ఉంది. నాన్ హోమోజీనియస్ అంటే ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఉంటుంది. ఆ నాన్ హోమోజీనియస్లో మనకి 4 or 3 కేసెస్ ఉన్నాయి. కాన్స్టెంట్ ఉంటే ఏంటిది, అండ్ ఫంక్షన్ ఉంటే ఏంటిది, అండ్ పవర్లో ఉంటే ఏంటిది, అండ్ పాలినామియల్లో ఉంటే ఏంటిది. ఈ 4 నుంచి ఒక క్వశ్చన్ షూర్, ఇది దానికే రిలేటెడ్ అండి. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీట్ అవుతున్నాయి. లేదు అలానే ఇచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే జనరేటింగ్ ఫంక్షన్, దాని గురించి కూడా అడుగుతారు. చూడండి ఇక్కడ జనరేటింగ్ ఫంక్షన్ అడిగాను, మీకు అర్థం కావడానికి ఇలా ఇచ్చాను. దిస్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్. థర్డ్ ఆర్డర్ ఎలా చెప్తున్నారు? హైయెస్ట్ దిస్ స్క్రిప్ట్ ఏంటి? n-3 -n అంటే ఎంత వస్తుంది నాకు? సారీ, n-3 అంటే ఏమవుతుంది నాకు? 3. దిస్ ఇస్ ద థర్డ్ ఆర్డర్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్. అప్పుడు జనరేటింగ్ ఫంక్షన్ ఎలాగ అనుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నార్మల్గా ఎనీ రికరెన్స్ రిలేషన్ ఇచ్చేసి విత్ ఐదర్ ఇట్ మే బి హోమోజీనియస్ ఆర్ ఇట్ మే బి నాన్ హోమోజీనియస్ ఆర్ లీనియర్ నాన్ లీనియర్ ఇచ్చేసి దానిలో ఇనిషియల్ కండిషన్స్ ఇస్తారు. వెరీ సింపుల్. ఎప్పుడైతే మీరు 10th క్లాస్లో పాలినామియల్ని సాల్వ్ చేయడం మీకు వచ్చు అనుకో, అలానే అనుకొని మన ప్లేలిస్ట్లో ఉన్న 25 or 15 to 16 వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. అవి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అలానే అడుగుతారు. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి మరి ఏ బిట్లో ఏ క్వశ్చన్ అడుగుతారు మేడం అని అంటే నేను చెప్తాను చూడండి. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి పక్కా మీరు. ఇది మన థర్డ్ యూనిట్ రైట్, అంటే 6, 7 రైట్. ఈ 6, 7లో ఏ బిట్ ఎక్కడ, బి బిట్, ఏబి అది కూడా చెప్తాను చూడండి. నాకేమీ రాదు అన్న వాళ్ళు ఒక పని చేయండి బెట, కాంబినేషన్స్ వద్దు అనుకుంటే వదిలేయండి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇక్కడ కాంబినేషన్స్ ఇచ్చారు, కంపల్సరీ పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ ఇస్తారు 5 మార్క్స్. అండ్ ఇది కంపల్సరీ బైనామియల్
కోఎఫిషియంట్ కావచ్చు, అండ్ మల్టీనామియల్ కోఎఫిషియంట్ కావచ్చు, లేదా బైనామియల్ థీరం, మల్టీనామియల్ థీరం. వెరీ సింపుల్, అస్సలు వదిలేయొద్దు. ఏమి రాని వాళ్ళు కూడా చూసుకోండి, 5 మార్క్స్ ఎటు పోదు. కాంబినేషన్స్ వదిలేసినా కానీ మీకు పర్మిటేషన్స్ బైనామియల్ మల్టీనామియల్ నుంచి వస్తుంది. బైనామియల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? 2 వేరియబుల్స్ ఉంటే బైనామియల్కి వెళ్తాం, 3 వేరియబుల్స్ ఉంటే మనం మల్టీనామియల్కి వెళ్తాం. చాలా క్లియర్గా చెప్పాను, చెక్ చేసుకోండి, సరిపోతుంది. అది కూడా ప్రీవియస్ క్వశ్చన్సే చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇవి 2 రికరెన్స్ రిలేషన్. ఈ రికరెన్స్ రిలేషన్లో మనకి ఒకటి కంపల్సరీ నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ కేస్ 4 ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పాను కదా, అందులో నుంచి వస్తుంది. అండ్ ఇంకొకటి జనరేటింగ్ ఫంక్షన్ నుంచి వస్తుంది. ఇది నార్మల్ క్రైటీరియా. లేదు ఇలా కాకుండా ఇందాక ఇచ్చినటువంటి ఆ 4 కేసెస్లో నుంచి రావచ్చు. లేదు అంటే నార్మల్ రికరెన్స్ రిలేషన్ ఇచ్చి విత్ ఇనీషియల్ కండిషన్స్ ఇవ్వచ్చు. అసలు ఎలా ఇచ్చినా మీరు చెయ్యండి, ఏ ఒక్కటి ఛాన్స్ తీసుకోవద్దు. ఇక్కడ యూనిట్ వదిలేస్తున్నా అంటే రికరెన్స్ రిలేషన్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. మన ప్లేలిస్ట్ 1 by 1 ఓపికతో నిదానంగా సాల్వ్ చేస్తే ఫుల్కి ఫుల్ వస్తే ఇది నార్మల్ క్రైటీరియా. మేడం మరి ఏబి ఇక్కడ ఇచ్చారు, ఇవి 2 రికరెన్స్ రిలేషన్స్ ఇస్తే రికరెన్స్ రిలేషన్స్ పర్ఫెక్ట్ చదువుకుంటే ఇక్కడే 10 వస్తాయంటే 90% ఇలానే వస్తాయి. ఒక 10% మన అదృష్టం బాగాలేదు. సెట్ 1, సెట్ 2, సెట్ 3లో ఎవరికన్నా టఫ్ ఎలా రావచ్చు అంటే ఒక కాంబినేషన్స్ ఇచ్చేసి ఒక రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్ ఇస్తాడు, అండ్ ఇంకొక బైనామియల్ కోఎఫిషియంట్ ఆర్ మల్టీనామియల్ ఇచ్చేసి ఇంకొక రికరెన్స్ రిలేషన్. ఒకవేళ అలా ఇచ్చినా కూడా మీరు బైనామియల్ చదువుకొని రికరెన్స్ రిలేషన్ ఫుల్ చదువుకుంటే ఒకటి మాత్రం పర్ఫెక్ట్ చేస్తారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రాని వాళ్ళు కాంబినేషన్స్ వదిలేయచ్చు, బట్ బైనామియల్ మల్టీనామియల్ రికరెన్స్ రిలేషన్లో అన్ని వీడియోలు చూడండి. మేడం ఇంకా దీని గురించి డెప్త్గా కావాలి రికరెన్స్ రిలేషన్స్ అంటే నేను జేఎన్టీయు గురజాడ విజయనగరం వాళ్ళకి సపరేట్ ఉంది రికరెన్స్ రిలేషన్. ఈవెన్ జేఎన్టీయు అనంతపురం వాళ్ళ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోలో కూడా చెక్ చేసుకోండి. ఓన్లీ రికరెన్స్లో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మేడం ఎలా చెప్పింది అని. దీంతో పాటు అడుగుతారు వాట్ ఈస్ ద రికరెన్స్ రిలేషన్ ఆఫ్ ఆర్డర్ అని అడుగుతారు షార్ట్లో. మనకి తెలుసు హైయెస్ట్ సబ్స్క్రిప్ట్ మైనస్ ఆఫ్ లోయెస్ట్ సబ్స్క్రిప్ట్ చేస్తే దాని ఆర్డర్ వస్తుంది. వాట్ ఈస్ ద జనరేటింగ్ ఫంక్షన్? అండ్ వెరీ ఇంపార్టెంట్, ఫిబోనాకీ సీక్వెన్స్ ఇచ్చినప్పుడు రికరెన్స్ రిలేషన్ ఎలా చేస్తామని అది కూడా చూసుకోండి. అండ్ బైనామియల్ చిన్న ఇస్తారు. వాట్ ఈస్ బైనామియల్ థియరం, వాట్ ఈస్ మల్టీనామియల్ థియరం, వాట్ ఈస్ ఎ పర్మిటేషన్ అండ్ వాట్ ఈస్ ఎ కాంబినేషన్, వాట్ ఈస్ సర్క్యులర్ పర్మిటేషన్, వాట్ ఈస్ హౌ టు క్యాలిక్యులేట్ ద విత్ రిపిటేషన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే చిన్న వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. బుక్లో ఎన్ని పర్మిటేషన్స్ ఉన్నాయి లేదా ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, మిసిసిపి అనేది చాలాసార్లు రిపీట్ అయింది, అది మన ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేస్తారు. బట్ మీరు ఒకవేళ కాంబినేషన్స్ వదిలేసిన బైనామియల్ అండ్ రికరెన్స్ రిలేషన్ పర్ఫెక్ట్ చూసుకుంటే 100% ఈ యూనిట్ నుంచి మీకు 14లో 12 పక్కా వస్తాయి. 12 రాకుండా 2 ఒక లాంగ్ చేసిన షార్ట్ ఒకవేళ అటు ఇటు అయినా 10 వస్తాయండి. కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. మినిమం 3 యూనిట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదువుకొని వెళ్ళొద్దు. మినిమం 4, మ్యాక్సిమం 5 చదువుకొని వెళ్ళండి. ఓకేనా? అర్థమైంది కదా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.